తెలంగాణ సీఎంఓలో కీలక మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం పార్టీ రెండింటిలోనూ నిర్ణయాలు మరింత వేగంగా అమలయ్యేలా బాధ్యతల పునర్విభజన చేసినట్లు సమాచారం. మాజీ సీఎస్ రామకృష్ణరావును ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించడం వెనుక కూడా ఇదే వ్యూహమని చెబుతున్నారు. సీఎంఓలో ఈ కొత్త వర్కింగ్ మోడల్పై పొలిటికల్ కార్డా స్పెషల్. తెలంగాణ ప్రభుత్వ పరిపాలనలో వేగం పెంచడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును తన సలహాదారుగా నియమించడం వెనుక అడ్మినిస్ట్రేషన్ను మరింత బలోపేతం చేయాలనే ఆలోచన ఉందని సమాచారం. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు, కీలక నిర్ణయాల అమలు, శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతలను రామకృష్ణరావుకు అప్పగించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. పరిపాలనా అనుభవం ఉన్న సీనియర్ అధికారి పర్యవేక్షణతో ప్రభుత్వ పనుల్లో వేగం పెరుగుతుందని సీఎం భావించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సీఎం సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వం, పార్టీ రెండింటి వ్యవహారాలను సమన్వయం చేస్తూ కీలక పాత్ర పోషించారు. అయితే రాష్ట్రంలో రోజురోజుకు రాజకీయ వాతావరణం వేడెక్కుతుండటంతో పార్టీ కార్యక్రమాలు, నాయకులతో సమన్వయం, ప్రతిపక్షాల విమర్శలకు వ్యూహాత్మకంగా స్పందించడం వంటి అంశాలపై ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని సమాచారం. దీంతో పరిపాలనా అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం సవాలుగా మారిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్ రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే బాధ్యతలను విభజించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలపై రామకృష్ణరావు ప్రధానంగా దృష్టి సారిస్తే, పార్టీ రాజకీయ వ్యవహారాలు, సమన్వయం, వ్యూహాలపై వేం నరేందర్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టేలా సీఎం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం, పార్టీ రెండింటిలోనూ నిర్ణయాల అమలు వేగవంతమవుతుందని భావిస్తున్నారు. అయితే రామకృష్ణరావు చేపట్టే పరిపాలనా వ్యవహారాలన్నీ వేం నరేందర్ రెడ్డి సమన్వయంతోనే కొనసాగాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అడ్మినిస్ట్రేషన్లో వేగం పెంచడమే కాకుండా ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం ఎక్కడా దెబ్బతినకుండా ఇద్దరూ కలిసి పనిచేయాలని సూచించినట్లు సమాచారం. రాజకీయంగా మరింత వేడి పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పార్టీ వ్యవహారాలపై వేం నరేందర్ రెడ్డి మరింత సమయం కేటాయించేలా పని భారాన్ని పునర్వ్యవస్థీకరించినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే పరిపాలనలో వేగం, రాజకీయ వ్యవహారాల్లో సమన్వయం అనే రెండు లక్ష్యాలతో సీఎం రేవంత్ రెడ్డి సీఎంఓలో కొత్త వర్కింగ్ స్ట్రక్చర్ ను అమల్లోకి తీసుకొచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కొత్త బాధ్యతల విభజన ప్రభుత్వం, పార్టీ పనితీరులో ఎంతమేర ఫలితాలు ఇస్తుందో చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.